మీరు నాకు ఒక జర్నలిస్ట్గా పరిచయం. ఆ జర్నలిస్ట్ నుండి గ్రీన్ క్లైమేట్ అనే సంస్థని ప్రారంభించాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? నేను జర్నలిజంలో రాకముందు నుంచి కూడా అన్న ఇప్పుడు చూస్తే పిచ్చుక అనేది కనిపించట్లేదు, ఆల్మోస్ట్ కనుమరుగైపోయి. మీరు పిచ్చుకల రక్షణ కోసం పనిచేస్తున్నా అన్నారు. ఇప్పటివరకు ఏం చేశారు? ఏదైతే ఎండ్రిని వాడటం మొదలెట్టారో డిప్యూటీ సీఎం గారు కూడా కొన్ని రకాల జాతుల చెట్లని ప్లాంటేషన్ చేయొద్దని చెప్పారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది ప్రధానంగా ఈడాకుల పాల, మెడగాస్కర్ ఆల్మండ్, కోనాకార్పస్. పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు నాటడమేనా? అసలు మీ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి? పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ వేయటమే కాదు. ఇప్పుడు మీరు ఈ సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ చేశారు. అసలు నావీని భాగస్వామ్యం చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? చాలామంది ఈ సీడ్ బాల్స్ విషయంలో చాలా తప్పుడు ఆలోచనలతో ఉన్నారు. మీ యాక్టివిటీస్లో ఎక్కువగా సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి పిల్లల ద్వారా. ఈ ప్లాస్టిక్ నిర్మూలనకి మీరు చేసిన ప్రధానమైన 3 కార్యక్రమాలు ఏంటి? ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కొన్ని లక్షల మంది జీవితాలని నాశనం చేసింది. ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించాలనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం. ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందుతుంది గ్రీన్ క్లైమేట్ సంస్థకి? అంటే ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్కి సపోర్ట్ అనేది పెద్దగా లభించదు. ప్రధానంగా కాలుష్యం అంతా కూడా వస్తుంది పరిశ్రమల వల్లే. వాళ్ళు ఈ సొసైటీకి పర్యావరణ పరిరక్షణకి ఏ విధంగా మనకు ఉపయోగపడతారు? అంటే ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, ఒకవైపు కాంక్రీట్ జంగిల్ పెరుగుతుంటే మరోవైపు భూమిని ఆకుపచ్చగా మార్చే యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ఆయుధాలు తుపాకులతో కాదు, సీడ్ బాల్స్, వరికొంకులు, పచ్చని మొక్కలతో. వీరితో ఇండియన్ ఆర్మీ విద్యార్థులు జతకలిశారు. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సీడ్ బాల్స్ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ఈ ఉద్యమానికి ప్రాణం పోసిన వ్యక్తి గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులు జేవి రత్నం గారు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అన్న, వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ఇండియన్ నేవీతో కలిసి ఆకాశంలో విత్తనాలు చల్లడం దగ్గర నుండి ఒక్కో విద్యార్థిని గ్రీన్ లీడర్గా మార్చడం వరకు ఈ గ్రీన్ క్లైమేట్ ప్రస్థానం ఎలా మొదలైందో ఈరోజు మనం తెలుసుకుందాం. అన్న, మీరు నాకు ఒక జర్నలిస్ట్గా పరిచయం. ఆ జర్నలిస్ట్ నుండి గ్రీన్ క్లైమేట్ అనే సంస్థని ప్రారంభించాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? ఇది నేను జర్నలిజంలో రాకముందు నుంచి కూడా పర్యావరణం మీద పనిచేయడం జరిగింది. ప్రధానంగా ఒక 300 స్వచ్ఛంద సేవా సంస్థలు నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మన్య ప్రాంత చైతన్య యాత్ర అనేది నిర్వహించడం జరిగింది. వాళ్ళు మన్య ప్రాంత పరిరక్షణే మన భవిష్యత్తు. మన్యం ఆరోగ్యంగా ఉంటే మైదాన ప్రాంతం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మన్యంలో ఏదైతే కొండల్లో, తూర్పు కనుమల్లో ఏవైతే నదులు పుట్టి ప్రవహిస్తున్నాయో అవన్నీ ఆరోగ్యంగా ఉండాలి. ఆ నదుల్ని ఆరోగ్యంగా మనం ఉంచితేనే కింద ఉన్న మైదాన ప్రాంతంలో పంటలు పండుతాయి, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, నీరు దొరుకుతుంది, సుభిక్షంగా ఉంటారు అనే యాంగిల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ వన్య ప్రాంత చైతన్య యాత్ర నేపథ్యాన్ని చూసిన తర్వాత మనము పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ఒక ఆలోచన. అలాగే 1986 కరువు మన ఆంధ్రనాట వచ్చినప్పుడు చాలా ప్రాంతాలలో ఇబ్బంది పడ్డారు. అదే టైంలో ఒరిస్సాలో ఆకలి చావులు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక ట్రైబ్ చనిపోవడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి వాళ్ళందరికీ రేషన్ సప్లై చేయడం ఇవన్నీ చేసింది. కానీ ముందు కరువులకు కారణం ఏంటి అనే దాని మీద ఆలోచన చేసిన తర్వాత ప్లాంటేషన్ డ్రైవ్ చేయాలి, పచ్చగా ఉండాలి, పచ్చని వాతావరణం అవసరం అనే ఆలోచనతో మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఆ తర్వాత కాలంలో అది జేవి రత్నం మిత్ర బృందం అనే పేరుతో కొంత కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఆ తర్వాత కాలంలో ఏంటంటే మీడియాలోకి రావడం జరిగింది. మీడియాలోకి వచ్చినా కూడా ఏదైతే ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీ ఉందో అది ఎప్పుడు ఆగలేదు. గడిచిన 40 ఏళ్ళుగా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే. పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు నాటడమేనా? అసలు మీ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి? పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ వేయడమే కాదు. ఏదైతే కాలుష్యం ఉందో కాలుష్యాన్ని నివారించడానికి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో లాబింగ్ చేయడం ద్వారా కాలుష్యాన్ని కంట్రోల్ చేసే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే వాతావరణ కాలుష్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ అసలు కాలుష్యంలో ప్రధాన భూమిక ఎక్కడ ఉంది అనేది ఎవరు చూడటం లేదు. ఈ రోజు 2003లో మేము పరిశీలన చేసి బంగాళాఖాతాన్ని నిర్జీవం చేయొద్దు, బంగాళాఖాతాన్ని కాలుష్యమయం చేయొద్దు, బంగాళాఖాతం ఏదైతే ఉందో దాన్ని నాశనం చేస్తే మనకు వచ్చే నష్టాలు ఏంటి అన్నదాన్ని పెద్ద ఎత్తున ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ప్రధానంగా సముద్రాలు అనేవి మనకి 40 నుంచి 80% ఆక్సిజన్ ఇచ్చేవి. అలాంటి సముద్రాలను కాపాడాలనే ఆలోచనతో మనం చాలా పెద్ద ఎత్తున ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూ వచ్చాము. అలాగే చెట్లు మొక్కలు నాటడమే కాదు, మనం తెల్లవారి లేచి బ్రష్ చేసే టూత్ పేస్ట్ దగ్గర నుంచి, మనం తెల్లారింటికి బయట టీ కప్ తాగే ఆ ప్లాస్టిక్ టీ కప్ దగ్గర నుంచి, మనం రాత్రి పడుకునే వరకు వాడుతున్న అనేక రకాల కెమికల్స్ తలకి ఇంపాక్ట్ అనేది ఉంది. ఆ అన్నిటినీ వ్యతిరేకిస్తూ అన్నిటిని పక్కన పెట్టి నేచురల్ క్లెన్జర్స్ వాడటం ద్వారా మన భూమిని, మన గాలిని, మన నీటిని ఆరోగ్యవంతంగా ఉంచాలి అనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ టీం పనిచేస్తూ ఉంది. గ్రీన్ క్లైమేట్ టీం అనగానే పేపర్లో
కనిపించే ఒక సీడ్ బాల్స్ అనో, మొక్కలు నాటడం అనో, పిచ్చుకల గూళ్ళనో, ధాన్యంకుంకులు గుర్తులు కట్టడం దీని మీద మాత్రమే అందరూ దృష్టి పెడుతూ ఉంటారు. ఏదైతే సముద్రాలను కాపాడాలి, నదులను కాపాడాలి అని మేము చేస్తున్న కార్యక్రమాలు మీడియాలో అంతగా కనిపించవు. మీడియాలో ఎక్కువగా కనిపించేది అంటే ఒక వస్తువు చేతిలో పిచ్చుకో గూడు కనిపిస్తుంది, ధాన్యంకుంకులు గుర్తు కనిపిస్తుంది, లేకపోతే సీడ్ బాల్ తయారు చేయడం కనిపిస్తుంది. ఇలా ఒక 5-6 కార్యక్రమాలనే ఫోకస్ పాయింట్ గా తీసుకొని ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు. కానీ మేము 100కు పైగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు మేజర్ పార్ట్ ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉన్న పిల్లలతో చేస్తున్నాము. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలతో చేస్తున్నాం, ప్రభుత్వంతో చేస్తున్నాం, విభిన్న ప్రభుత్వ శాఖలతో చేస్తున్నాం, అలాగే ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ తో చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే జీవికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెలియచెప్పాలి. భూమి మీద ఉన్న జీవుల గూడులో మనిషి ఒక భాగం. మనిషి జీవుల గూడునే లేదు. ఈ జీవుల గూడులో ఏ జీవికి ప్రమాదం జరిగినా మానవాళికి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి సమస్త జీవరాశిని కాపాడుకోవాలనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ టీం పనిచేస్తాం. ఇప్పుడు మీరు ఈ సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ చేశారు. అసలు నావీని భాగస్వామ్యం చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? యాక్చువల్ గా సీడ్ బాల్స్ ప్రక్రియ గురించి మీకు పూర్తిగా వివరించాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఈ సీడ్ బాల్స్ విషయంలో చాలా తప్పుడు ఆలోచనలతో ఉన్నారు. ఈ సీడ్ బాల్స్ అనే ప్రక్రియ భారతదేశంలో వ్యవసాయం మొదలవ్వడానికి ముందు ఏదైతే ఏనుగు లద్దెలోంచి వర్షాలు పడ్డప్పుడు మొక్కలు రావడం జరిగిందో దాన్ని చూసి మొక్కలు ఇలా వస్తాయని భావించిన ఆది మానవుడు ఆ ఏనుగు లద్దెని ముద్దలుగా చేసి వాళ్ళకి అనువైన ప్రాంతాలలో, వాళ్ళకి దగ్గరగా ఉండే ప్రాంతాలలో సామాజిక వనాలు సృష్టించినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. ఆ నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీడ్ బాల్స్ అనే దాన్ని ఎక్కడికడితే అక్కడ పెట్టుకుంటూ ఈ పెద్ద ఎత్తున అడవులు పెరగడానికి ఉపయోగపడారు. ఆ అడవులను పెంచడం ద్వారా సామాజిక వనాల నుంచి వచ్చే పంట ద్వారా ఏదైతే కాయలు ఉన్నాయో, పళ్ళు ఉన్నాయో, వేర్లు ఉన్నాయో, దుంపలు ఉన్నాయో వీటన్నిటిని వాళ్ళు ఆహారంగా తీసుకోవడానికి వీటిని అనువుగా పెంచుకునే ప్రయత్నం చేశారు. అందులోంచి వచ్చింది ఈ సీడ్ బాల్స్ ప్రక్రియ. మేము 40 ఏళ్ళుగా చేస్తున్నప్పటికీ హుదూద్ తుఫాన్ తర్వాత, పచ్చదనం మాయమైపోయిన తర్వాత నావికాదళం వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. నావికాదళంలో ఒక పర్యావరణ విభాగం ఉంది. ఆ పర్యావరణ విభాగం నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, మేము ఇలా నావికాదళం హెలికాప్టర్లు వినియోగించాలని ఆలోచన చేస్తున్నాము, మీ దగ్గర తయారైన సీడ్ బాల్స్ కానీ మాకు ఇస్తే మేము ఎక్కడ కావాలంటే అక్కడ మేము సీడ్ బాల్స్ కొండల మీద వేస్తామని అనడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ ఏదైతే వైజాగ్ లో ఒక సూరపనేని విజయ్ కుమార్ అని ఆయన ముందుకొచ్చి మీ సీడ్ బాల్స్ తయారు చేయడానికి మేము సపోర్ట్ చేస్తాం, మీరు కొంచెం తయారు చేయండి అని చెప్పారు. అయితే మాకు సీడ్ బాల్స్ తయారు చేయడానికి ఇది కోట్లు లక్షలతో అయ్యే ఖర్చు కాదు. కేవలం బండికి పెట్రోల్ పోసుకొని గోశాలకి వెళ్ళి పేడ తీసుకొచ్చి, మట్టి తీసుకొచ్చి 70% పేడ 30% మట్టి పెట్టి ఆంధ్ర యూనివర్సిటీలో కానీ మిగతా ప్రాంతాలలో కానీ మనకి ఏదైతే విత్తనాలు లభ్యం అవుతున్నాయో ఆ విత్తనాలు సేకరించి విత్తనాలతో సీడ్ బాల్స్ చేసే ప్రక్రియ మనం చేసాం. అయితే 2014 అది 2015లో నేవీ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసి సీడ్ బాల్స్ కావాలని అడిగితే మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్ని కొండల మీద సీడ్ బాల్స్ వేయడం ద్వారా మనకి హుదూద్ తుఫాన్ తర్వాత పచ్చదనం తెచ్చే ప్రక్రియలో విజయవంతం అయ్యింది. మీ యాక్టివిటీస్ లో ఎక్కువగా సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి పిల్లల ద్వారా. ఈ ప్లాస్టిక్ నిర్మూలనకి మీరు చేసిన ప్రధానమైన 3 కార్యక్రమాలు ఏంటి? ఇక్కడ ప్లాస్టిక్ అనేది అందరూ కూడా మంచిది కాదు, ప్రమాదకరమైంది అన్న మాట వినిపిస్తుంది. అయితే ప్లాస్టిక్ లో అన్ని మంచివి కావు అన్నది లేదు. ఎందుకంటే ఈ రోజు ప్లాస్టిక్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ప్రమాదాలు జరగకుండా ఉండటంలో కూడా ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. అలాగే చాలా రకాల మనం వాడే వాటిలో ప్లాస్టిక్ ఉంది. అయితే ఎక్కడ వచ్చింది ఈ సమస్య అంటే, ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కొన్ని లక్షల మంది జీవితాలని నాశనం చేసింది, లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేసింది. ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం తీసుకొస్తున్నామో అది చాలా వేల సంవత్సరాలు భూమిలో కలవకుండా దాని నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే లీచ్ వస్తుందో అదంతా కూడా మనం తినే ఆహారంలోకి వస్తుంది. ఆహార చక్రం అంతా పాడవుతుంది. ఆహార చక్రం ద్వారా మన బాడీలోకి వస్తుంది. మన బ్లడ్ లో కూడా ఈ రోజు ప్లాస్టిక్ కణాలు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ కణాల వల్ల చాలా ప్రమాదం అని వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాన్ని వాడొద్దు అని మనం చెప్తున్నాము. అలాగే ఏదైతే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనేది ఈ రోజు మార్కెట్ లోకి వస్తుందో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కూడా ప్రమాదకరమని చాలా మంది పేటెంట్లు చేసిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ గానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గానీ ఏది వాడొద్దు అని మనం క్యాంపెయిన్ చేస్తున్నాము. పిల్లల చేత ఎక్కువగా క్యాంపెయిన్ చేయడానికి వెళ్తే ప్రధానమైన కారణం ఏంటంటే ఒక బిడ్డ, ఒక స్టూడెంట్ దాని వల్ల జరిగే నష్టం తెలుసుకుంటే ఆ కుటుంబం అందరికీ కూడా దాని మీద అవగాహన కలుగుతుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడొద్దు అని ప్రతి ఒక్కరికి మనం చెప్తున్నాం. అలాగే కాస్మోటిక్స్ కూడా వాడొద్దు. కాస్మోటిక్స్ కూడా కెమికల్ తో తయారైన అవి కూడా మనకి, మన భూమికి, మన జలచరాలకి, మన ఉభయచరాలకి, మన ఏదో నీటికి అన్నిటికీ కూడా నష్టం తెస్తుంది అని చెప్పి మనం అయితే క్యాంపెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు మీ కార్యక్రమాలన్నీ కూడా టార్గెట్ పీపుల్ విద్యార్థులు ఎక్కువ ఉంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ విద్యార్థుల్లో ఎంతవరకు వెళ్ళింది? ఈరోజు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో సోషల్ మీడియా ద్వారా 10,000 విద్యా సంస్థలతో మనం పనిచేస్తున్నాం.
యాక్చువల్‌గా ఏంటంటే, గతంలో ఏదైతే సైన్స్ కాంగ్రెస్ స్టార్ట్ చేశారో, ఆ టైంలో అన్ని జిల్లాల సైన్స్ కాంగ్రెస్ ఆఫీసర్స్ కూడా గ్రీన్ క్లైమేట్‌తో ఒక వర్క్‌షాప్ పెట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకి ఎళ్లి ఏదైతే ఈ సైన్స్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక 100 అంశాల మీద స్టూడెంట్స్ ఎలా పనిచేయాలి అన్నది చెప్పడం జరిగింది. అది మనము ఆంధ్ర, తెలంగాణలో పెద్ద ఎత్తున చేసిన తర్వాత ఫస్ట్ మనం మెయిల్ ద్వారా అందరికీ కూడా ఐఈసీ మెటీరియల్ పంపిణీ చేసేవాళ్ళం. ఆ తర్వాత కాలంలో ఐఈసీ మెటీరియల్ ఈరోజు ఈజీగా వాట్సాప్ ద్వారా పంపిస్తున్నాము. అంతేకాకుండా మనము లాస్ట్ 26 సంవత్సరాలుగా ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ ప్రింట్ చేస్తున్నాం. ఆ గ్రీన్ క్లైమేట్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ ప్రింట్ చేస్తుందో ఇందులో యూఎన్ ఎన్విరాన్మెంటల్ డేస్ ఉంటాయి. ఇండియన్ గవర్నమెంట్ పేర్కొన్న ఎన్విరాన్మెంటల్ డేస్ ఉంటాయి. ఏపీ స్టేట్ గవర్నమెంట్ పేర్కొన్న ఎన్విరాన్మెంటల్ డేస్ ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంటల్ డేస్ అన్ని కూడా అన్ని విద్యా సంస్థల్లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్ అంతా చేసే విధంగా మనం అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే చాలా విద్యా సంస్థల్లో ఇది జరుగుతుంది. అంతేకాకుండా మనం క్యాలెండర్‌లో ఉన్న ప్రతి ఈవెంట్‌ని కూడా వైజాగ్‌లో ముందుగా ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ముందుగా స్టార్ట్ చేసి, మనం ఇక్కడ ఏం చేసామన్నది పేపర్ క్లిప్పింగ్‌లు గాని, ఫోటోస్ గాని, వచ్చిన వీడియోలు గాని ఇవన్నీ కూడా అందరికీ పంపించడం ద్వారా వాళ్ళంతా కూడా అవగాహన పొంది, ఆయా ప్రాంతాలలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు జరగడానికి మనం చేస్తున్న కృషి అయితే చాలా ఎక్కువగా ఉంది. మీరు చూస్తుంటారు, నేను లాస్ట్ టైమ్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా మా ఆర్గనైజేషన్ బ్రోచర్ ఇచ్చి ఏమేమి చేస్తున్న కార్యక్రమాలు వివరించడం జరిగింది. ఆయన కూడా విద్యా సంస్థలు వీటిని పెట్టేందు గురించి మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఈ విద్యా సంస్థలు డైరెక్ట్‌గా గాని ఇవి గాని ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఉపయోగపడని మేము భావిస్తున్నాం. పర్యావరణాన్ని రక్షించాలనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం. ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందుతుంది గ్రీన్ క్లైమేట్ సంస్థకి? ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి అంటే ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్‌కి సపోర్ట్ అనేది పెద్దగా లభించదు. ఎన్విరాన్మెంట్ అనగానే ఈరోజు పెద్ద చర్చగా వచ్చింది. 25 ఏళ్ల కిందట అసలు మాటే లేదు. ఈరోజు ఆ చర్చ రావడానికి ఆ ప్రయత్నంకి గ్రీన్ క్లైమేట్ టీమ్ చాలా పెద్ద ఎత్తున కృషి అయితే చేసింది. ఏదైతే ఎన్ఐఆర్‌డీకి 160, 170 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారో వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి పర్యావరణ పరిరక్షణ కోసం మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవడం కూడా గతంలో జరిగింది. అయితే మనం ఏంటంటే దీనికి ప్రభుత్వం నుంచి గాని, ప్రైవేట్ సంస్థల నుంచి గాని ఫైనాన్షియల్‌గా పెద్ద సపోర్ట్ వచ్చే పరిస్థితి అయితే లేదు. ఓకే. గతంలో మాతో అసోసియేట్ అయ్యి దాదాపుగా 300-400 మంది కార్యకర్తలు పనిచేసేవాళ్ళు. దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అలా ఒకరుగా వెళ్ళిపోయి చివరికి నేను, నా భార్య, నా కొడుకు మేము మాత్రమే వెళ్ళి పనిచేసే పరిస్థితి అయితే ఈ రోజు ఉంది. దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే పెద్దగా ఏమీ లేదు. అయితే మేము పంట బిగున ఇది చెయ్యాలి అనే ఆలోచనతో చేస్తున్నాం. అంతేగాని దీనికి పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చేస్తుంది అన్నమాట తప్పు. అంటే జీవీఎంసీ భాగస్వామ్యం లేదంటే పవన్ కళ్యాణ్ గారు మీతో డైరెక్ట్‌గా అంటే ఈ సమస్యల్ని, ఈ పర్యావరణ సమస్యల మీద ఆయన కూడా దృష్టి పెడుతున్నారు. జీవీఎంసీ విషయానికి వస్తే జీవీఎంసీలో ఎకో వైజాగ్ అనేది ఏర్పాటు చేసినప్పుడు ఎకో వైజాగ్ అనే కార్యక్రమానికి సపోర్ట్ ఇవ్వమని అప్పుడు కమిషనర్లు అడగడం జరిగింది. అప్పుడు మనం ఎకో వైజాగ్‌లో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాం. ఓకే. స్కూల్స్, కాలేజీలు. అది డబ్బులతో చేసిన కార్యక్రమం అయితే కాదు. మనం ఇష్టంతో చేసిన కార్యక్రమం. అలాగే మనము ఏదైతే ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేస్తున్నామో అవును. వాళ్ళ నుంచి డబ్బులు వచ్చేది ఏది ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక జిల్లా కలెక్టర్ వచ్చి ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయగానే అది ఆయన జిల్లా కలెక్టర్ గానే ఓ రోల్ మోడల్. అవును. జిల్లా కలెక్టర్ గారు వచ్చి చేశారు కాబట్టి మనం చేద్దామనే ఆలోచనతో కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చేయడం అనేది జరుగుతుంది. కమిషనర్ గారు వచ్చి ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు ఏదైతే మనం ఈ రోజు ఒక కమిషనర్ తీసుకొని సీడ్ బాక్స్ చేసాం వైజాగ్ లో, తర్వాత కమిషనర్ గారు వచ్చిన వెంటనే తర్వాత ఆయన కూడా చేశారు. అలాగే ఒక విఎంఆర్డే కమిషనర్ వచ్చేసి కైలాసగిరి కొండ మీద సీడ్ బాక్స్ చేశారు. ఇంకో కమిషనర్ వచ్చేసారు. ఇప్పుడు మనం కైలాసగిరి కొండ మీద మనం వేసిన చెట్లు ఏమున్నాయి, కనిపిస్తున్నాయా చెప్పండి అని ఎవరిని అడిగితే ఎర్రటి పూలతో తురాయి కనిపిస్తుంది. అది ఎవరు వేసింది కాదు, మనం వేసిన సీడ్ బాక్స్ తో వచ్చింది. పసుపు రంగు పూలతో రేళ్ల చెట్లు ఉన్నాయి. రేళ్ల చెట్లు ఎలాగో వచ్చినాయి అంటే మనం సీడ్ బాక్స్ తో వేసినాయి. అలాగే ఈ 27, 28 కొండల్లో వైజాగ్ లో ఎక్కడన్నా రంగు మారిన పూలు కనిపిస్తే ఆ చెట్టు సీడ్ బాక్స్ తో వచ్చింది. గ్రీన్ క్లైమేట్ కి క్రెడిట్. అది అట్లాగే అది గ్రీన్ క్లైమేట్ దే కాదు, మనతో పాటు చాలా మంది పనిచేశారు. ఈ రోజు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్, జీవీఎంసీ కమిషనర్లు మనతో పాటు సీడ్ బాక్స్ చేశారు. వాళ్ళు మనకు రూపాయి ఇవ్వకపోవచ్చు, కానీ ఈ సీడ్ బాక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే కమిషనరే చేశారు, మన విద్యా సంస్థలో చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సీడ్ బాక్స్ చేయగానే చాలా పెద్ద ఎత్తున చర్చా విమర్శ వస్తుంది. ఆయన ఒక రోల్ మోడల్, ఆయన ఒక మినిస్టర్ కాకుండా ఒక సినిమా యాక్టర్, ఐడెంటిటీ ఉన్న వ్యక్తి. ఆయన చేశారనగానే చాలా మంది సీడ్ బాల్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్, సీడ్ బాల్ లో మొక్క రాదు 10,000 సంవత్సరాలుగా చేస్తున్న ప్రక్రియ. అంతేకాకుండా 2015లో ఇదే చర్చ మేము ఎక్కువ సీడ్ బాల్స్ చేసినప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే వైజాగ్ జూ క్యూరేటర్ గా విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఓకే. అడిషనల్ క్యూరేటర్ గా ఉమామహేశ్వర్ గారు, ఈరోజు డిఎఫ్ఓ పాడేరు ఉన్నారు.
ఓకే. అలాగే అప్పుడు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న ఇంజినీర్ శ్రీరామూర్తి గారు ఉన్నారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేసిన ఈవి రెడ్డి గారు ఉన్నారు. జువాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన మంజులత గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఇన్ని విమర్శలు వస్తున్నాయి, సీడ్ బాల్స్ సక్సెస్ ఫెయిల్యూర్ టెస్ట్ చేద్దామని చెప్పి జూలో కొన్ని సీడ్ బాల్స్ పడేశారు. అవి ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఒక ఏడాదిగా చెట్లు ఎంత పెరిగాయి ఏంటి చూసిన తర్వాత వేసిన ప్రతి సీడ్ బాల్ నుంచి మొక్క రావడం పెరగడం అని చూసిన తర్వాత వాళ్ళు ఓపెన్ గా చెప్పిన మాట ఏంటంటే సీడ్ బాల్స్ 100% సక్సెస్ వస్తాయి అన్నది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సీడ్ బాల్స్ ఫెయిల్యూర్ కూడా ఉన్నది. ఎక్కడ ఉంటది అంటే హిల్ ఫుట్ లో గానీ హిల్ టాప్ లో గానీ సీడ్ బాల్స్ వేసినప్పుడు హిల్ ఫుట్ లో ఆవులు గేదెలు మేకలు ఏమన్నా వచ్చి మేత వేసేస్తే ఆ మొక్కలు పోయే ప్రమాదం ఉంది. అలాగే హిల్ టాప్ లో కూడా కొండల మీద ఏదైనా జంతువులు ప్రయాణిస్తే అది అవుతుంది. హిల్ స్లోప్ లో మాత్రం 100% మొక్కలు వస్తాయి. మన దురదృష్టం కొద్దీ వర్షానికి మధ్య 10 రోజులకు మించి తేడా ఉంటే మొక్కలు చచ్చిపోయే ప్రమాదం ఉంది. కానీ సీడ్ బాల్ ఏదైతే ఉందో కొండ మీద వేసిన తర్వాత అది 100% కొండకి లాభం చేకూర్చేది. ఓకే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. వర్షం పడ్డప్పుడు కొండ మీద ఉన్న విలువైన కొండకి పట్టిచ్చే ఆ మొక్కలకి అది జీవాన్ని ఇచ్చే సారవంతమైన మట్టి కొట్టుకొచ్చేస్తుంది కింద. దానిని మరలా మనం సీడ్ బాల్ ద్వారా కొండ మీద వేస్తున్నాం. అంటే 70 గ్రాముల నుంచి 150 గ్రాములు ఉండే సీడ్ బాల్ తిరిగి కొండకి ఏదైతే కొండ పైనుంచి ఎరోడ్ అవుతున్న సారవంతమైన మట్టి ఉందో దాన్ని తిరిగి కొండకి ఇచ్చే ప్రయత్నం సీడ్ బాల్ ప్రక్రియ. కాబట్టి సీడ్ బాల్ నుంచి మొక్క రాకపోయినా సీడ్ బాల్ కొండకి మంచిది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం. మనకు నోరుందా కదా అని ఏదో విమర్శ చేయడం అన్నది కాదు. వ్యవస్థ అనేది ఏర్పడింది, నాగరికతలు అన్నిటికన్నా ముందే ఏర్పడింది సీడ్ బాల్ వ్యవస్థ. ఇది మనం కొత్తగా కనిపెట్టింది కాదు. ఎవరైనా సీడ్ బాల్ నేనే మొదట చేశానని ఎవరైనా ప్రచారం చేసుకుంటే అది తప్పు. ఎందుకంటే నేను 40 ఏళ్ళుగా చేస్తున్నాను, నేను చూస్తున్నాను. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా దేశాల్లో చేస్తున్నారు, చాలా దేశాల నుంచి మాతో కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ సీడ్ బాల్ అనే దానిని డిఫరెంట్ విధానాల్లో చేస్తున్నారు. మేము మాత్రం ఆది నుంచి ఏదైతే పూర్వం మన వాళ్ళు నేర్చుకున్న విద్య ఉందో అదే మేము చేస్తున్నాం. మనకి ఏనుగు లద్దె దొరకదు కాబట్టి ఏదైతే దేశీయ ఆవు పేడతో ఉందో దేశీయ ఆవు పేడలోంచి కూడా మొక్కలు రావడాన్ని మనం గమనిస్తే ఎవరైనా గమనిస్తే కనిపిస్తుంది. ఆ దేశీయ ఆవు పేడను తీసుకుంటున్నాము. మళ్ళీ ఆ దేశీయ ఆవు పేడ మొత్తం తీసుకుంటే కాకుండా కొంత మట్టి కూడా తీసుకుంటాము. మట్టి ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఒండ్రతో కూడిన ఇసుక మట్టి తీసుకుంటున్నాం. ఎందుకంటే మొక్క తాలూకు పెనిట్రేషన్ తో అది వేళ్ళూనుకుని ఒక వ్యవస్థ తయారవడానికి ఉపయోగపడేదిగా ఉండాలనే ఆలోచనతో ఏదైతే పూర్వీకులు 30% మట్టి 70% పేడ వాడారో ఆ పూర్వీకులు వాడిన విధానాన్నే మనం వాడుతున్నాం తప్ప మనం కొత్తగా కనిపెట్టింది ఇందులో ఏమీ లేదు. చూస్తున్నారు కదా, ఇవే సీడ్ బాల్స్. విశాఖ నగరంలో అన్ని కొండల్లో కూడా గ్రీన్ క్లైమేట్ సంస్థ నుండి కొన్నేళ్లుగా ఇవి చల్లే కార్యక్రమం చేపడుతున్నారు. అలా ఇప్పుడు వరకు ఈ సీడ్ బాల్స్ క్వాంటిటీ చల్లుంటారు. మేము ఇంతవరకు దాదాపుగా 5.9 కోట్ల సీడ్ బాల్స్ చల్లడం జరిగింది. ప్రధానంగా హుదూద్ తర్వాత సంవత్సరం ఏదైతే 2015 ఉందో దాదాపుగా 2 కోట్ల సీడ్ బాల్స్ చేసాం. ఈ సీడ్ బాల్ ప్రక్రియలో మేము తయారు చేసిందంతా విద్యార్థుల ద్వారానే తయారు చేసాం. అన్ని విద్యా సంస్థల నుంచే తయారు చేసాము. దీనికి అయిన ఖర్చల్లా మనం తీసుకుంటే మన బండికి అయిన పెట్రోల్ తప్ప అందు నుంచి ఖర్చు ఏం లేదు. ఓకే. మనతో వచ్చిన వాలంటీర్స్ తో వెళ్తున్నాము. గోశాలకి వెళ్ళి ఆవు పేడ కలెక్ట్ చేస్తాము. గోశాలల దగ్గర కానీ ఇతర చెరువుల్లో కానీ ఎక్కడి నుంచైనా మట్టి కలెక్ట్ చేస్తాము. ఆ మట్టి పేడ కలిపి తీసుకొచ్చి విద్యా సంస్థల్లో పెడతాము. విద్యా సంస్థల్లో స్టూడెంట్స్ మనకి ఈ సీడ్స్ కూడా పిల్లలే కలెక్ట్ చేసి తెస్తారు. ఆ సీడ్స్ తోనే మనం సీడ్ బాల్స్ చేస్తున్నాం. చాలా విద్యా సంస్థల్లో ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ తిన్న నేరేడు పండు, ఈత పండు ఇట్లాంటి విత్తనాలు అనేది తెస్తారు. ఒక్కోసారి మనం ఏం చేస్తున్నామంటే స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడ చెట్ల దగ్గర పడి ఉన్న విత్తనాలను అన్ని కలెక్ట్ చేస్తాం. ప్రధానంగా ఇప్పుడు మన ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంది. చూస్తే బాదం మొక్కలు దొరుకుతాయి. అలాగే మన తాటి చెట్ల పళ్ళ దగ్గర ట్యాంక్ ఉంది, అక్కడ చూస్తే బాదం దొరుకుతుంది. అలాగే మన సిరిపురం జంక్షన్ నుంచి జీవీఎంసీకి వెళ్ళే దగ్గర పొగడ దొరుకుతుంది. అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీ దాదాపుగా 70 రకాల విత్తనాలు దొరుకుతాయి. అలాగే మనం మిగతా సింహాచలం కొండల మీద ఎన్ని చోట్ల మిగతా రోడ్లు పక్కన ఉన్న అనేక రకాల సీడ్ మనం కలెక్ట్ చేస్తున్నాము. ఆ సీడ్స్ తోనే చేస్తాం కాబట్టి ఇది మనకి ఖర్చు లేకుండా అవుతుంది. బట్ ఎవరైనా బయట వాళ్ళు ఖర్చు చేసి చేయాలి అనుకుంటే మాత్రం మట్టి పేడ కొంత లేబర్ని పెట్టుకొని తీసుకురావాలి. మనకు వైజాగ్ సిటీలో ఒక ఆమె తయారు చేయించింది లాస్ట్ టైం. ఆమె తయారు చేయించినప్పుడు లేబర్ పెట్టి తయారు చేసినప్పుడు ఒక సీడ్ బాల్ ఆవిడకి 6 రూపాయలు చిల్లర పడింది. చాలా సంస్థలు కూడా సీడ్ బాల్స్ లేబర్ని పెట్టి చేయించాయి. ఆ లేబర్ పెట్టి చేయించినప్పుడు దాదాపుగా 5 నుంచి 6 రూపాయల దాకా పడుతున్నది. కొంతమంది ఇంకా తక్కువకి ఇస్తామని చెప్పి ఇచ్చినప్పుడు ఆ సీడ్ బాల్స్ లో మేము చూస్తే ఏమైందంటే మొక్కలు అయితే రాలేదు. ఎందుకంటే సీడ్ కాస్ట్ తో కూడుకుంది. కలెక్ట్ చేసినా సరే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. మేము స్టూడెంట్స్ తో చేసేస్తున్నాం. ఎందుకంటే నేను ఎన్ఎస్ఎస్ తో పనిచేస్తాను, ఎన్సిసి తో పనిచేస్తున్నాను, ఎన్జిసి తో పనిచేస్తున్నాను. అంతేకాకుండా డిఫరెంట్ విద్యా సంస్థలతో పనిచేస్తున్నాను కాబట్టి మాకు సీడ్ పెద్ద కష్టం కావట్లేదు. కానీ బయట ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సీడ్ కలెక్ట్ చేసి సీడ్ బాల్ చేయాలంటే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. ఈ రోజు అటవీ శాఖ చేస్తుందంటే అటవీ శాఖ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి ఆ డిపార్ట్మెంట్ నుంచే సీడ్ కలెక్షన్ చేయించి రా సీడ్ కలెక్షన్ చేయించి చేస్తుంది. ఏదైతే మనం మార్కెట్ లో సీడ్ పర్చేజ్ చేసేసి కంపెనీ నుంచి తీసుకొని వచ్చిన సీడ్ అయితే సీడ్ బాల్ ఫెయిల్ అవుతుంది. ఎందుచేతంటే వాళ్ళు ఆ విత్తనాన్ని వెంటనే మొక్క రావడానికి అనువుగా తయారు చేస్తారు. అట్లాంటిది కాకుండా ఆ మొక్కతో సీడ్ బాల్ చేస్తే మనకు నష్టం జరుగుతుంది. ఏదైతే చెట్టు నుంచి రాలిన విత్తనం ఉందో ఆ రాలిన రా సీడ్ కలెక్షన్ చేసుకొని సీడ్ బాల్ చేస్తారు.
చేస్తే అవి వర్షాలు పడ్డప్పుడు తడిచి మనకి మొలకొలుతాయి. ఎందుకంటే మనకి ముందు ఒక 2 వానలు పడిన తర్వాత భూమి చల్లబడిన తర్వాత సీడ్ బాల్ వేసుకుంటే తర్వాత పడే వర్షాలకి అది చెప్పినట్టయి ఈజీగా పెరగడానికి అవకాశం ఉంటది. ప్రజలు ఇంట్లోనే సీడ్ బాల్స్ తయారు చేయాలంటే మీరు ఏ విధమైన సలహాలిస్తారు? ప్రజలు అంటే మనకి సిటీలో సీడ్ బాల్స్ చేసుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే సిటీలో ఉన్న పశువులు ఈ ప్లాస్టిక్కు, ఈ మిగతా వ్యర్థాలు అన్నీ తినేస్తున్నాయి కాబట్టి ఆ పేడ అనేది చాలా బ్యాడ్ స్మెల్ రావడమే కాకుండా మనం చేత్తో చేసిన తర్వాత ఎన్ని రోజులైనా సరే ఓ 10, 15 రోజుల స్మెల్ వదలటం లేదు. అదే రూరల్‌లో ఏదైతే పశువులు గడ్డి తిని బంజరు భూముల్లో తిరిగి ఏదైతే అక్కడ ఉండే చెట్లు, చేమ తిని ఉంటాయో ఆటిలి పేడ అయితే మనకి ఎటువంటి స్మెల్ రాదు. అది మనకేంటంటే వాష్ చేసుకున్న వెంటనే పోతుంది. కాబట్టి మనం అందరికీ మేము చెప్పే మాట ఏంటంటే దేశీయ ఆవు పేడ అది గ్రామీణ ప్రాంతం నుంచి తీసుకోమంటున్నాము. అలాగే మేము హెచ్ఎఫ్, జెర్సీ మిగతా పేడని ప్రిఫర్ చేయట్లేదు. ఎందుచేతంటే అవి పాలు కారే చెట్ల ఆకులు తింటాయి. ఇప్పుడు జిల్లేడు గాని లేకపోతే ఈడాకుల పాలు కానీ ఇట్లా పాలు కారే చెట్ల ఆకులు మన దేశీయ ఆవులు తినవు. ఆ ఆవులు తినటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో జిగట పదార్థం పెరుగుతారు. ఓకే. జిగట పదార్థం పెరిగినప్పుడు విత్తనం బాధంతి ఆరిపోయిన తర్వాత వర్షం పడగానే తేమను పీల్చుకునే టైం తక్కువ ఉంటుంది. అందుకని మనం దేశీయ ఆవు పేడనే ప్రిఫర్ చేస్తున్నాం. అన్న ఇప్పుడు చూస్తే పిచ్చుక అనేది కనిపించట్లేదు. ఆల్మోస్ట్ కనుమరుగైపోయాయి. మీరు పిచ్చుకల రక్షణ కోసం పనిచేస్తున్నా అన్నారు. ఇప్పటివరకు ఏం చేశారు? పిచ్చుకలు కనుమరుగైపోవడానికి చాలా కారణాలున్నాయి. హ్మ్. ఒకటి ఏంటంటే మనకి ఏదైతే ఎండ్రిన్ వచ్చిందో పంట చేలల్లో ఉన్న వరి ఎన్నులు, పాల వెన్నులకు వచ్చే నల్లిని నివారించడానికి ఏదైతే ఎండ్రిన్ వాడటం మొదలెట్టారో ఓకే. ఆ రోజు నుంచి మనకేమవుతుందంటే పిచ్చుకల సంఖ్య, అలాగే పొలాల్లో పురుగులను ఏరుకు తినే బాతులు పెంచే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతూ వచ్చింది. పూర్వం మనకి జూలై నెల వచ్చింది అంటే బాతుల వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మనకి కొల్లేరు నుంచి ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతాల్లో వరి చేలల్లో బాతులను వదిలి ఎన్ని చేసేవాళ్ళు. ఎండిన తర్వాత వాటి సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. అదే టైంలో బాతుల వాళ్ళు పొలాలకు రావడం మానేశారు. సైమల్టేనియస్ గా ఏదైతే వరి కంకులకి వెన్నెలకు వచ్చే పురుగు తినే పిచ్చుకుందో ఆ పిచ్చుకు చచ్చిపోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాలంలో ఇంకో పెద్ద సమస్య ఏమొచ్చిందంటే ఇళ్ల నిర్మాణం. పూర్వం ఏదైతే 10,000 సంవత్సరాల కిందట ఈ ఇంటి పిచ్చుకలు అనుకునే ఆల్టిని మన వాళ్ళు ఏం చేస్తారంటే వరి చేలల్లోంచి పంట రాగానే వరి కంకులు గుత్తులు కట్టేసి ఆ కుచ్చులేమో గుమ్మానికి ఏలాడదీసేవాళ్ళు. సూరికి ఏలాడదీసేవాడు. ఆ సూరికి ఏదైతే ఏలాడదీసేవాళ్ళో, ఏదైతే ఇంటికి తోరణంగా ఏలాడదీసేవాళ్ళో ఈ పిచ్చుకల కోసం కట్టే ఈ తోరణాలు, అలాగే ఆ వరి కంకుల కుచ్చులు ఇవన్నీ కూడా ఏమయ్యాయి అంటే మనకి కట్టుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఒకటి. రెండోదేంటంటే ఏదైతే మనం ఇంటికి ఆకర్షింపజేసి తీసుకొనొచ్చామో ఆ ఇంటికాడ ఏం చేసావంటే సూర్యులో గూడెట్టుకొని పిల్లల్ని చేసడం అలవాటు చేసుకొని బయట గూడెట్టడం ఉంది పిచ్చుకలు మర్చిపోయాయి. అయితే మనము మారిన మన నాగరికత, మారిన మన సంస్కృతిలో ఏమైంది కాంక్రీట్ ఇళ్ళొచ్చేసాయి. కాంక్రీట్ ఇంటిలో పిచ్చుక గూడెట్టుకోవడానికి చోటు లేదు. గూడు పెట్టుకోవడం అది మర్చిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం విషయానికి వచ్చేటప్పటికి ఏమైందంటే మనము గ్రామాలలో గాని, సిటీల్లో గాని, పార్కుల్లో గాని మనం ఏం చేసామంటే గడ్డి అన్నది లేకుండా చేసి ల్యాండ్‌స్కేపులు చేయడం మొదలెట్టాం. ఏదైతే ల్యాండ్‌స్కేపింగ్ చేయడం మొదలెట్టామో వెన్నులు లేవు. సో, దానికి మరలా ఆ వెన్నుల్లోంచి వచ్చే గింజ పిచ్చుకలు తినేవి. ఇలా దానికి సంబంధించిన ఆహారము, గూడు 2 చెదిరిపోయాయి. దాంతో ఆటి సంఖ్య తగ్గిపోవడం అయింది. మనమేం చేస్తున్నామంటే వైజాగ్ సిటీలో గడిచిన 26 ఏళ్లుగా పిచ్చుకలకి గూళ్ళు ఏర్పాటు చేయడం మొదలెట్టాం. ముందు చెక్కతో చేయించాం. చెక్కతో చేస్తే ఒక గూడు 750 అయింది. ఓకే. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. మనం చేయలేని పరిస్థితి అయింది. వేరే ఒక యూనివర్సిటీ వాళ్ళు మనకు కొన్ని గూళ్ళు తయారు చేసి ఇచ్చారు. కానీ అది అనుకున్నంత స్థాయిలో మనం సక్సెస్ చేయలేకపోయాం. తర్వాత ఏం చేసామంటే మట్టితో పిచ్చుక గూడు తయారు చేయించడం మొదలెట్టాం. దానికి కొంతమంది స్పాన్సర్స్ దొరికారు. వాళ్ళేం చేశారంటే డైరెక్ట్‌గా ఎవరైతే పిచ్చుకల గూళ్ళు తయారు చేస్తారో ఆ కుమ్మరి వాళ్ళకే డబ్బివ్వటం. మనకేమో పిచ్చుక గూళ్ళు ఇవ్వడం అనేది చేశారు. అలా చేయడం ద్వారా వైజాగ్‌లో చేసిన కొంతమంది ద్వారా ఏమైందంటే కొంతమంది బిల్డర్స్ ముందుకొచ్చి చేయటం ద్వారా మనకి పిచ్చుక గూళ్ళ సంఖ్య పెరిగింది. ఓకే. దాదాపుగా వైజాగ్ సిటీలో మనం 2,80,000కు పైగా పిచ్చుక గూళ్ళు పెట్టాం. గడిచిన ఏడాది 10,000 పెట్టాం. ఈ పిచ్చుక గూళ్ళు ఏవో పెడుతున్నామో పిల్లల చేత ఏదైతే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామో దీనికి చాలా పెద్ద సంఖ్యలో స్పందన అన్నది వచ్చింది. ఎందుకంటే ఈ చిన్న పిల్లలు వాళ్ళ ఇంటికాడికి తీసుకెళ్ళి పిచ్చుక గూడు పెట్టడం, గూడులోకి పిచ్చుక రావడం, అది ఎగరడం, ఈ దాని ఇంకొకరు గుత్తులో తినటం ఇవన్నీ కూడా పిల్లలు చాలా సరదాగా వాటిని ప్రమోట్ చేయడం మొదలెట్టారు. అది ఇప్పుడు ఏమైందంటే మనకు వైజాగ్‌లో 280 ప్లేసుల్లో పిచ్చుకలు కనిపిస్తున్నాయి. అవును. అయితే ఈ పిచ్చుకలు ఇంటి పిచ్చుకలని రివైవ్ చేయడం అనేది సిటీలో చేసాం కానీ దీన్ని ఇంకా రూరల్‌లో చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏదైతే సిటీలో చేస్తున్నామో పిచ్చుకలకి ఎంతసేపు మనమే మేత పెట్టి, మనమే నీరు పెట్టి, మనమే గూడు పెట్టి చేస్తున్నాం. ఈ సిస్టమ్‌ని ఏం చేయాలంటే నగర వనాలలోకి పిచ్చుకలు ఎళ్ళేలా చేయాలి అన్నదే మన కోరిక.
ఓకే. నగర వనాల నుంచి మళ్ళీ తిరిగి గ్రామాలకి, గ్రామాల నుంచి తిరిగి మరి అడవికి ఈ పిచ్చుకలు అన్ని చోట్ల కనిపించేలా చేయాలని ఆలోచన. దీంట్లో భాగంగా మనం ప్రకృతి ఆధారంగా పంటలు పండించే వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఈ పిచ్చుక గూళ్ళు పెట్టమని, పిచ్చుకలను ప్రమోట్ చేయమని అడుగుతున్నాం. చాలామంది రైతులు చేస్తున్నారు. సైమల్టేనియస్‌గా ఈ పిచ్చుకలతో పాటు బంగారు పిచ్చుకలున్నాయి. బంగారు పిచ్చుక మన ఇంటికి రాదు. అది తాటి చెట్ల మీద, ఈత చెట్ల మీద, చీమచింత చెట్ల మీద గూళ్ళు పెడతది. ఈ గడ్డి మందు వచ్చిన తర్వాత బంగారు పిచ్చుకలు అంతరించిపోవడం పెరిగింది. ఎందుకయిందంటే ఈ గడ్డి మందు ఏం చేస్తున్నారంటే ఇటు పొలంలో కొట్టాక మిగిలిపోయింది ఏం చేస్తున్నారంటే రైతులు ఎక్కడ చెరువు గట్ల మీద మిగతా చోట్ల ఉన్న గడ్డికి కొట్టేసేసి అది క్లీన్ చేసేస్తున్నారు. దానివల్ల ఏదైతే పంట చేలకి ఉపయోగపడే రైతు నేస్తాలంటున్నామో అవన్నీ అంతరించిపోతున్నాయి. మనకు తెలియకుండానే పంటకి, రైతుకి ఉపయోగపడే అనేక రకాల జీవులు మాయమైపోతున్నాయి. ఆ జీవులన్నీ మాయమైపోతే జరిగే నష్టాన్ని గుర్తించి మేమేం చేస్తున్నామంటే గడ్డి మందుని ఆపాలి అని చెప్పి అందరికీ బతిమాలటం అనేది జరుగుతుంది. అందరిని అభ్యర్థించడం అనేది జరుగుతుంది. ఓకే. ఏదైతే ఈ కెమికల్ గడ్డి మందు ఉందో ఇది అన్ని రకాల జీవులకే కాకుండా మన జలవనరులను కాలుష్యం చేసి మనం తాగే నీరు విషంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఏదైతే మనము ఆటిలకి తక్కువ స్థాయిలో విషాన్ని ప్రయోగిస్తున్నామో అది మొత్తంగా వచ్చి మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిచ్చుకలని సమస్త జీవరాశిని కాపాడుకోవాలి అనే మన క్యాంపెయిన్ అదైతే విస్తృతంగా చేస్తున్నాం. నన్ను వరి కంకులు చాలా అందంగా అల్లారు. ఎంత ఖర్చు అవుతుందండి ఒక దానికి? ఒక ధాన్యం కంకులు కుచ్చు అల్లడానికి దాదాపుగా మనకి ₹300 అవుతుంది. ఇది గ్రామీణ ప్రాంతం నుంచి ధాన్యం తేవడం ఒక ఖర్చు. తెచ్చిన ధాన్యాన్ని కూర్చోబెట్టి అల్లటం, ఎంచడం ఇది ఖర్చుతో కూడుకుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఎవరైనా స్పాన్సర్స్ దొరికితే వాళ్ళ ద్వారా ధాన్యం కంకులు కుచ్చులు తెస్తున్నాము. ధాన్యం కంకులు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే విద్యా సంస్థలకు తీసుకెళ్ళి విద్యార్థులకి వీటిని ట్రైనప్ చేస్తున్నాం. ఓకే. అలాగే ఇక్కడ మిద్దె తోటల మీద పంటలు పండించే వాళ్ళకి ట్రైనప్ చేస్తున్నాం. వాళ్ళంతా కూడా తయారు చేసి మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. మనదంతా ఇచ్చిపుచ్చుకునే విధానమే తప్ప సేల్స్ కాదు. అవును. మేము అమ్మటం అయితే ఏది చేయటం లేదు. కొనేది కూడా మేమేమీ లేదు. ఎవరో ఒకరు కొనేస్తే దాంతో మనం మిగతా వాళ్ళకి అవగాహన అనేది కల్పిస్తాం. ఇది అలా తగిలించేయడం. తగిలించేయడమే. ఇది ద్వారబంధానికి తగిలించేస్తే ఉత్తారణంలా ఉంటది. పిచ్చుకలొచ్చి మన ఇంటి ముందు ఇచ్చేస్తూ ఉంటాయి. మనకి దీన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. చాలామంది ఐఏఎస్ ఉన్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి వైజాగ్‌లో పనిచేస్తున్న కలెక్టరు మన వైజాగ్ కలెక్టర్ ఈరోజు కాకినాడలో ఉన్నారు. ఆయన హరేంద్ర ప్రసాద్ గారు ప్రమోట్ చేశారు. లక్ష్మీ షా కమిషనర్ ప్రమోట్ చేశారు. ఆ తర్వాత హరినారాయణ ప్రమోట్ చేశారు. యువరాజు, జానకి యువరాజు, తర్వాత సంపత్ కుమార్, రాజాబాబు, 2 దశాబ్దాలుగా. సత్యసాయి మన సేమ్ సాయికాంత్ వర్మ అవును. వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న కేతన్ గార్గ్ గాని అవును. వీళ్ళందరూ కూడా ఈ ధాన్యం కంకుల కుచ్చుల విషయంలో కానీ, పిచ్చుకల గూళ్ళ విషయంలో కానీ ఇవన్నిట్లో కూడా రూఫ్ టాప్ గార్డెనింగ్ విషయంలో కానీ ఎన్నిటి విషయంలో కూడా వీళ్ళంతా సహకరిస్తున్నారు. వాళ్ళంతా సహకారంతోనే మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. చాలా మంచి కార్యక్రమం అన్నారు నిజంగా. నాకే చాలా ఆనందంగా ఉంది పట్టుకుంటే. ఇప్పటివరకు మీతో డిస్కస్ చేసిందంతా కూడా సీడ్ బాల్స్, పిచ్చుకల రక్షణ, ఈ వరి కంకులు, ప్లాస్టిక్ అవేర్‌నెస్ కాకుండా ఇంకే కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రధానంగా మనము వాతావరణ దినోత్సవాలు చేస్తున్నాం. ఓకే. ఏదైతే మన సముద్రాల దినోత్సవం, మొన్న నదుల దినోత్సవం, కప్పల దినోత్సవం, ఏనుగుల దినోత్సవం, పులుల దినోత్సవం, అంతేకాకుండా సాయిల్ డే, ఎర్త్ డే ఇలాగా ఏదైతే యునైటెడ్ నేషన్స్ చెప్పిన డేస్ ఉన్నాయో దాదాపుగా 58 రోజులు ఓకే. మనము విద్యార్థుల చేత అవగాహన కల్పిస్తున్నాము. ఈ 58 అంశాల మీద కూడా ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కల్పించాలి అన్నది మన ఆలోచన. ఏదైతే మనం ఈరోజు ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నామో, ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నామో దానికి సంబంధించి ఓన్లీ ఎన్విరాన్మెంట్ కాదు. ఆ రివర్స్ డే ఉంది. పర్వతాల దినోత్సవం ఉంది. వన్యప్రాణుల సప్తాహం ఉంది. ఇలాగా ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విద్యా సంస్థల ద్వారా అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళ తల్లులకి, తండ్రులకి, వాళ్ళ పక్కింటి వాళ్ళకి, వాళ్ళ బంధువర్గానికి అందరికీ కూడా దీన్ని అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇది మనము ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో చేయలేకపోతున్నాం కానీ చాలా వరకు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మీరు చెప్పిన అన్ని దినోత్సవాలు కూడా ఇందులో ఉన్నాయి. స్టూడెంట్స్ కోసం ప్రత్యేకించి చేస్తున్నాము. ఆ! అయితే ఈ ప్రతి సంవత్సరం ఏంటంటే మనకి ఎవరో ఒకరు ఈ క్యాలెండర్ డిజైనింగ్ అంతా మనం చేయిస్తాము. ఓకే. ఎవరో ఒక స్పాన్సర్ దీన్ని ప్రింట్ చేసి ఇస్తారు. ప్రింట్ చేసి ఇచ్చిన ఈ క్యాలెండర్‌ని మనం ఏం చేస్తున్నామంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూల్స్‌కి, కాలేజీలకి అందరికీ పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే మేము ఏం చేసిందంటే ప్రింట్ చేసింది తక్కువ. ఓకే. ఏదైతే మనం తయారు చేసిన పీడీఎఫ్ చాలా విద్యా సంస్థలకు పంపిస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాలెండర్ మహా అయితే అంత ₹20 లోపే అవుతుంది. వాళ్ళ విద్యా సంస్థకు కావాల్సిన క్యాలెండర్లు వాళ్ళే ప్రింట్ చేసుకోవడం ఈ సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం చాలా తక్కువ ఖర్చుతో క్యాలెండర్ అనేది వెళ్ళింది. ఇంక భవిష్యత్తులో కూడా
మనం పీడిఎఫ్ కాపీయే వాట్సాప్ చేసేసి క్యాలెండర్ చూపిందాం అనే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఎందుకంటే పర్యావరణం అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అవును. కాబట్టి మనకున్న వనరులతోనే దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా క్యాలెండర్ అనేది చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు మనకి ఒక 10,000 కాటన్ బ్యాగ్స్ ఇచ్చారు. 10,000 కాటన్ బ్యాగ్స్ అన్ని చోట్ల పంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వాడొద్దు అని చెప్పి చేసాము. ఓకే. అలాగే ఈ సంవత్సరం గొప్ప ప్రయోగం ఏంటంటే సభల పండుగ అన్నది చేశారు. సేవ్ అనే ఆర్గనైజేషను, సంకల్ప ఆర్ట్ విలేజ్ వీళ్ళంతా చేసినప్పుడు మమ్మల్ని రమ్మంటే మనం వెళ్ళాము. ఓకే. 50,000 మందికి భోజనం పెట్టిన దాంట్లో ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా వాడలేదు. వావ్! సో, ఇట్లాంటి పరిస్థితిని మనం ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మనం 2015లో ఏం చేసామంటే ఒక 1000 స్టీల్ ప్లేట్లు, ఒక 1000 స్టీల్ గ్లాసులు పెట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ అయ్యేటప్పుడు, పుట్టినరోజు వేడుకలు అయ్యేటప్పుడు ఇవి ఇవ్వటం. అవి పని అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసి మనకి ఇచ్చేయటం అలాగన్నది చేసాం. ఓకే. అది కరోనా కాలంలో ఆగిపోయింది. దాన్ని మరలా రివైవ్ చేసే ప్రయత్నం మనం మొదలెడదామని చూస్తున్నాం. మంచి ఐడియా అండి. అయితే చాలామంది ఆల్రెడీ మనకు వైజాగ్ సిటీలో చేస్తున్నారు. ఇప్పుడు సంకల్ప ఆర్ట్ విలేజ్ వాళ్ళు కొన్ని ప్లేట్లు అవి పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఓకే. ఇంకా కొన్ని ఇండివిడ్యువల్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. సో, దానిని కూడా మనం ప్రమోట్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మనం స్కూల్స్‌లో నర్సరీస్ రైజ్ చేయిస్తున్నాము. స్కూల్స్‌లో కూరగాయల తోటలు పెంచే ఏర్పాటు చేస్తున్నాము. చాలా కాలంగా చేస్తున్నాము. లాస్ట్ 26 ఇయర్స్‌గా చేస్తున్నాము. అలాగే పిల్లల్ని వరి పొలానికి తీసుకెళ్ళి, వరి పొలంలో నాట్లేయించి అసలు తాము తినే తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న అవేర్‌నెస్ అన్నది కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అది గడిచిన 20 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. చాలా విద్యా సంస్థలను పిల్లల్ని తీసుకొని వెళ్లి చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకి ఫార్మింగ్ మీద ఒక అవగాహన కల్పించాలనే ప్రయత్నంలో భాగంగా చాలా స్కూల్స్‌కి, కాలేజీలకి పిల్లల్ని తీసుకొనెళ్ళి వ్యవసాయం ఎలా చేస్తున్నారు, మొక్కలు ఎలా పెంచుతున్నారు, వంకాయ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, టమాటా ఎలా అవును. వస్తుంది, చిక్కుడుకాయ ఎలా వస్తుంది, ఏ ఏ కూరగాయలున్నాయి, ఏ ఏ కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న దాని మీద మనము చాలా పెద్ద ఎత్తున అవగాహన అన్నది కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ అవగాహన కార్యక్రమాల్లో చాలామంది విద్యార్థులు, విద్యా సంస్థలు కూడా భాగస్వాములు అవుతున్నారు. అవును. కాబట్టి మనం ఏంటంటే దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ముందుకొస్తే బాగుంటదని మనం అవును. ఆలోచిస్తున్నాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే మన విద్యాశాఖ నుంచి ఈ ఈ ఏదైతే మనం చేస్తున్న ఎన్విరాన్మెంట్ కోసం చేస్తున్న పనులున్నాయి అన్నీ కూడా చేస్తే బాగుండని మన ఆలోచన. అలాగే పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా కొన్ని సాంగ్స్ తయారు చేయించేసి అవును. విద్యార్థుల్ని మిగతా బహుళ ప్రజానీకాన్ని అవగాహన కల్పించేలా చేస్తే బాగుంటది. పర్యావరణం అనగానే చెట్టు, చెట్టమ్మ అనుకుంటూ చెట్టు కాడ ఆగిపోతున్నారు. చెట్టు ఒక్కటే కాదు, నీరు కాలుష్యం కాకూడదు, గాలి కాలుష్యం కాకూడదు, సముద్రం కాలుష్యం కాకూడదు, ఏ జీవి చచ్చిపోకూడదు, ఏ జీవి అంతరించిపోయినా మనకే నష్టం ఉంది తెలియజెప్పాలి. అవును. ఇప్పుడు మనం డోడో పక్షి గురించి మాట్లాడితే మారిషస్‌లో డోడో పక్షి చచ్చిపోయింది. డోడో పక్షిని వేటాడి మొత్తం అందరూ తినేసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే అక్కడ సెల్వేరి అనే చెట్టు పుట్టడం ఆగిపోయింది. ఓకే. ఒక చెట్టు పుట్టడం ఆగిపోయిన వెంటనే మిగతా అన్నిటి గురించి ఆలోచిస్తాం మొదలెట్టారు. అవును. ఈరోజు మనకి ఉడత ఉంది. ఉడత ఏ పండు తినేస్తున్నా దాని విత్తనాలు తీసుకొనెళ్ళి ఎక్కడ తేమంటే అక్కడ కప్పేట్టేసి ఎళ్తారు. అంటే దానివల్ల ఉడత పర్యావరణ హితంగా జీవించడం వల్ల అనేక రకాల జీవులు పుట్టుక అనేది ఉపయోగపడుతుంది. అనేక రకాల జీవులకు ఆహారం లభిస్తుంది. మనం చిలకని చూస్తాం. సగం జాంకాయ తినేసి ఆ కాయ పట్టుకొని పడేస్తది. అవును. అలాంటి చాలా జాంకాయ మొక్కలు లేస్తాయి. ఇలా చాలా జీవులు అడవి పునరుద్ధరణకి, విత్తన వ్యాప్తికి కృషి చేస్తున్నాయి. కాబట్టి ఆ అడవి వ్యాప్తికి, విత్తనాల అభివృద్ధికి ఏవైతే కృషి చేస్తున్నాయో ఆ అన్ని జీవులకి బతకటానికి మార్గం చూపించాల్సిన అవసరం మన మీదే ఉంది. అలా అంతా బానే ఉంది. రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ క్లైమేట్ యొక్క టార్గెట్ ఏంటి? విశాఖని పర్యావరణ నగరంగా రూపొందించడానికి మీ రోడ్ మ్యాప్ ఏంటి? మనం ప్రధానంగా విశాఖలో విద్యా సంస్థల్లో గతంలో నిర్వహించిన గ్రీన్ ఆర్మీ, గ్రీన్ సోల్జర్స్, గ్రీన్ కల్చరల్ టీమ్ అనే దానిని మరలా రివైవ్ చేద్దామని ఆలోచన చేస్తున్నాము. ఏదైతే గ్రీన్ కల్చరల్ టీమ్ ఉందో దాని ద్వారా అవగాహన కార్యక్రమాలు కొంచెం పెంచాలి అన్నది. ఏదైతే ఈరోజు వచ్చిన ఏఐ, చాట్ జీపీటీతో మనకి పాటలు తీసుకురావడం చాలా ఈజీగా ఉంది. అవును. కల్చరల్ టీమ్స్‌ని డెవలప్ చేసుకోవడానికి అది చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం ఏదో పూర్వం రచయితల కోసం తిరిగేవాళ్ళం. అవును. పాట కావాలంటే రచయిత ఎవరు రాస్తారా అని చూసే పరిస్థితి, పాట ఎవరు పాడతారా అని చూసే అవును. పరిస్థితి ఇయన్నీ ఉంటది. ఈరోజు ఏఐ, చాట్ జీపీటీలతో ఆ 2 సమస్యలు తగ్గాయి కాబట్టి మనం కల్చరల్ వింగ్‌ని ఈజీగా ముందుకు తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంది అన్నది భావిస్తున్నాం. అలాగే గ్రీన్ ఆర్మీని ఆల్రెడీ మళ్ళీ విశాఖ విఎస్ కృష్ణ కాలేజ్‌లో స్టార్ట్ చేశాం. దాన్ని గ్రీన్ ఆర్మీని డిగ్రీ పిల్లలతో ముందుకు తీసుకెళ్దామని ఆలోచన. అలాగే హై స్కూల్ పిల్లలతో గ్రీన్ సోల్జర్స్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. కలిసొచ్చే వాళ్ళందరితో కలిపి ఈ ఈ గ్రీన్ కల్చరల్ టీమ్స్ డెవలప్ చేద్దామని ఒక ప్రయత్నం ఉంది. సీడ్ బాల్స్ అనే కార్యక్రమం కంటిన్యూ అవుతది. ఏదైతే మనం చేస్తున్న మెడిసినల్ ప్లాంట్స్ ఏదైతే స్కూల్స్, కాలేజీలో పెంచుతున్నామో అవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైజాగ్‌లో కలిసొచ్చే అధికారులు అటవీ శాఖలో వచ్చారు.
ఓకే. కలిసి పనిచేద్దామని పిలుపునిస్తున్నారు. దాంతో అటవీ శాఖ అధికారులతో కలిసి ఇక్కడ మనము ఏదైతే వనమిత్ర ఉందో, ఏదైతే మన కంబాలకొండ ఉందో ఈటిల్లో కూడా మనము పెద్ద ఎత్తున ఈ స్టూడెంట్ అవేర్‌నెస్ కార్యక్రమాలు చేద్దామని ఆలోచన చేస్తున్నాము. అలాగే ఏదైతే ఈరోజు వైజాగ్‌లో అన్ని విద్యా సంస్థల్లో కూడా మార్పొచ్చింది. హ్మ్. కొంత చేయాలని ఉంది. తర్వాత ఎన్‌జీసీ కూడా మనకి ఏపీ స్టేట్ అంతా అవకాశం కల్పించింది. నేషనల్ గ్రీన్ కార్ప్స్‌కి లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ మార్చి నెలలో దాదాపుగా 20 చోట్ల ట్రైనింగ్‌లు ఇచ్చి వచ్చాము. నెక్స్ట్ అది ఇంకా పికప్ చేసేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఆ విద్యార్థులను గ్రీన్ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ఏదైతే గ్రీన్ టీచర్స్ ఉన్నారో, ఆ గ్రీన్ టీచర్స్, గ్రీన్ స్టూడెంట్స్‌తో కలిపి ఒక అద్భుతమైన వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రం అంతా తేటానికి ఈరోజు అవకాశం అయితే ఉందని భావిస్తున్నాము. రానున్న 5 ఏళ్లతో నా జర్నీ అంతా వాటిలతోనే ఉంటది. అలాగే ప్రకృతి ఆధారిత పంటలు పండిస్తున్న వాళ్ళు, ఇంటి దగ్గరే కూరగాయలు పండిస్తున్న వాళ్ళతో కూడా మన కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. గత ఏడాది మనం పరిశీలిస్తే దాదాపుగా 60,000 పండ్ల మొక్కలు నాటింపించాము. పోర్ట్ వాళ్ళు గాని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గాని, ఇండివిడ్యువల్స్ గాని ఇచ్చిన మొక్కలన్నీ కూడా చేశాము. అలాగే 3,00,000 నారు మొక్కలు ఇవ్వగలిగాము. 30,000 మందికి ఇళ్ల దగ్గర కూరగాయల పంటలు పండించుకోవడానికి విత్తనాలు ఇవ్వగలిగాము. దానిని ఈ ఏడాది ఇంకా డబుల్ చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా పెద్ద ఎత్తున చెట్లు పెంచే కార్యక్రమం మనం కూడా చేస్తాము. ఓకే. ఏదైతే మనం పెంచే చెట్లు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఫోటోలకి, పోజుల కోసం కాదు. అవును. ఇండివిడ్యువల్‌గా వ్యక్తులకిచ్చి, ఆ వ్యక్తులు పెంచేలా చేస్తాము. లేదా రైతులకిచ్చి, ఆదివాసులకిచ్చి, దళితులకిచ్చి వాళ్ళలో చెట్లు పెరిగేందుకు ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళ ద్వారా సామాజిక వనాలు పెంచే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. ఈ సంవత్సరం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తామని మేము భావిస్తున్నాం. కానీ ఇదంతా ఓకే. ప్రధానంగా కాలుష్యం అంతా కూడా వస్తుంది పరిశ్రమల వల్లే. వాళ్ళు ఈ సొసైటీకి, పర్యావరణ పరిరక్షణకి ఏ విధంగా మనకు ఉపయోగపడతారు? అంటే ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే సీఎస్ఆర్ హ్మ్. పర్యావరణ పరిరక్షణ కోసం ఖర్చు చేయాలని చెప్తున్నారు గానీ, ఒక సిస్టమాటిక్‌గా జరుగుతున్నది అన్నదానికి మనకేం ఒక్క కనిపించట్లేదు. నిమిషం. ఆ సీఎస్ఆర్ అంతా కూడా ఎలా వాడుతున్నారంటే, ఆ పరిశ్రమ దగ్గరలో ఉన్న గ్రామాల్లో వాళ్ళకి రేపు పొద్దున్న గ్రామస్తులు తిరగబడతారన్న దగ్గర మాత్రమే సీఎస్ఆర్ వాడుతున్నారు. అంతే తప్పితే పర్యావరణానికి, సొసైటీ కోసం మాత్రం ఆళ్ళు వాడట్లేదు. సీఎస్ఆర్ అనే దాన్ని గవర్నమెంట్ కూడా చూడాల్సిందేంటంటే, ఏ ఇండస్ట్రీ ఎంత కాలుష్యం కలిగిస్తుంది? ఆ కాలుష్య నివారణకి ఏం చేయాలి? అంతేకాకుండా ఈ కాలుష్యం కలిగించడం, టెంపరేచర్‌లు పెరిగిపోవడం, మిగతా అన్ని యాక్టివిటీ వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? అవును. ఆ నష్టం నివారణకి ఏ స్థాయిలో సామాజిక వనాలు పెంచాలి? ఏ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి అన్నది చూడాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సీఎస్ఆర్‌లో కాంక్రిటైజేషన్ పెరుగుతోంది. యెస్. సీఎస్ఆర్ నిధులతో నిర్మాణాలు కాంక్రిటైజేషన్ కాకుండా సీఎస్ఆర్ నిధులతో సామాజిక వనాలు పెంచే కార్యక్రమం. సీఎస్ఆర్ నిధులతో సామాజిక వనాలు ఎవరైతే పెంచగలుగుతారో వాళ్ళకి చేత పని చేయించటం. ఓహ్! ఒక ఇండస్ట్రీ ఒక 10,000 ఎకరాలలో పనిచేస్తున్న రైతులకు సపోర్ట్ ఇచ్చి, ఆ 10,000 ఎకరాలలో కొన్ని రకాల తోటలు పెంచి ఏర్పాటు చేశారనుకోండి. సో, కాలుష్యం, టెంపరేచర్స్ కాంపెన్సేటివ్‌గా యువతల నుంచి వచ్చే ఆక్సిజన్, సరే. CO2 పీల్చుకోవడం ఇదంతా మనకి ఉంటది. మ్యాచ్ అవుతుంది. ఈ కార్బన్ క్రెడిట్స్ అనే దాన్ని కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ ఆచరణలో దాన్ని ఇంప్లిమెంటేషన్ అయితే మన ప్రాంతంలో పెద్దగా నాకు కనిపించట్లేదు. అయితే అది చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే దాన్ని మానిటరింగ్ చేయాలి. ఈరోజు 2,50,00,000 సీడ్ బాల్స్ చేయడాన్ని ఒక పెద్ద కార్యక్రమంగా, బృహత్తర కార్యక్రమంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అవును. మిగతా ప్రాంతాలలో కూడా వచ్చేది అంటే ఈ ఏడాది మనం ఎల్‌నినో చూస్తున్నాం. వచ్చే ఏడాది సూపర్ ఎల్‌నినో అంటున్నాం. ఈ టెంపరేచర్‌లు, విపత్తులు ఈటిల నుంచి బయటపడడానికి అవసరమైన చర్యలు సీఎస్ఆర్ నిధులతో ప్రతి ఇండస్ట్రీకి ఒక బాధ్యత అప్పచెప్పి, ఆ ఇండస్ట్రీయే డైరెక్ట్‌గా హ్మ్. ఆ ప్రజల్లోకెళ్ళి పనిచేసేలా చేయగలిగితే బావుంటది. యెస్. మధ్యలో మిడిల్ మ్యాన్ అన్నది అవసరం లేదు. అవును. ఎందుకంటే మిడిల్ మ్యాన్ పెట్టడం ద్వారా వర్కు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యే పరిస్థితి కూడా మేము భావించటం లేదు. ఏదైతే సీఎస్ఆర్ నిధులున్నాయో అదే పరిశ్రమలు డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి రైతులకి ఏ ఏ ప్రాంతాలు ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి, వాళ్ళే కొంత ప్లాంటేషన్ డ్రైవ్‌లు చేపడితే ఈరోజు హెచ్‌పీసీఎల్ ఉంది. ఇది పోర్ట్ వాళ్ళున్నారు. పోర్ట్ వాళ్ళు 10,00,000 మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఓపెన్‌గా మనల్ని పిలిచి అడిగారు. అడిగితే మనం ఏం చేసాము, మాడుగుల ప్రాంతంలో కొంతమంది రైతులకి ఆళ్ళకి టై అప్ చేసాం. ఓకే. అలాగే చింతపల్లి, లంబసింగి, నర్సీపట్నం దగ్గర కోటవరట్ల ఈటిల్లో డైరెక్ట్‌గా రైతులని ఆళ్ళకి అప్పచెప్పాం. వాళ్ళు ప్లాంట్స్ ఇచ్చారు. వాళ్ళక్కడ ప్లాంట్స్ నాటుకున్నారు. ఈళ్ళు జియో మ్యాపింగ్ చేస్తున్నారు. ఓకే. సో, వీళ్ళు జియో మ్యాపింగ్ చేసుకొని ఆ ప్లాంట్స్ పెరగడం వల్ల ఈరోజు పోర్ట్ ఏ విధానంలో ప్లాంటేషన్ డ్రైవ్ చేసిందో, అదే విధానంలో ప్రతి ఇండస్ట్రీ చేసిందనుకోండి. అంటే ఇప్పుడు జియో మ్యాపింగ్ వల్ల ప్లాంట్ తాలూకా స్టేటస్ మొత్తం తెలుస్తుంది. తెలిసిపోతది. ఓకే. తెలిసిపోతది. సో, అది గాని ఇప్పుడు ఏదైతే పోర్ట్ ఏ సిస్టమ్‌లో ప్లాంటేషన్ చేస్తుందో రైతులతో, ఆదివాసులతో, స్కూల్స్‌తో, కాలేజీలతో, ఆ విధానాన్ని మిగతా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే చాలా ప్రభుత్వ సంస్థలు గాని, ప్రైవేట్ సంస్థలు గాని చేసేయంటే మొక్కలు నాటితే వచ్చేస్తాయి.
రెండో రోజు పశువులు వెళ్తే మేసేస్తే అయిపోతుంది. సో, ఆ సిస్టమ్‌ని మార్చాలి మనం. ఆ సిస్టమ్ మార్చి మొక్క ఎక్కడ నాటితే బతుకుతాదో అది చూడాలి. 2015లో మాకు ఒక ఇద్దరొచ్చి మొక్కలు కొని నాటించండి అని వచ్చారు. మేమేం చేసామంటే ఆరిలోవలో మొక్కలు నాటించాం. ఆరిలోవలో మొక్కలు నాటించినప్పుడు అక్కడ ఒక పని చేస్తున్న ఒక ఎన్‌జీఓని పిలిపించి, మీ దగ్గర మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. వాళ్ళని పిలిపించి మీ దగ్గర ఎన్ని మొక్కలు నాటాలి? వాళ్ళని నంబరు వాళ్ళకి ఏం మొక్కలు కావాలి లిస్ట్ ఇవ్వండి అన్నాం. వాళ్ళిచ్చారు. వాళ్ళకి ఆ మొక్కలే కొనిచ్చాం. అలాగే ఇంకో 40 సంవత్సరాలు పనిచేస్తున్న వేరే గ్రూప్ వాళ్ళొచ్చారు. వాళ్ళకి కూడా అడిగాం. మీకేం మొక్కలు కావాలి? మేమేం చేసాం ఆళ్ళకి ఏ మొక్కలు కావాలని ఐడెంటిఫై చేసి ఆ మొక్కలే కొని ఆళ్ళకిచ్చాం. సో, మొక్కలు సక్సెస్‌ఫుల్‌గా పెరిగాయి. అదే చాలామంది చాలా సంవత్సరాలు చాలా చోట్ల మొక్కలేశారు. పశువులొచ్చాయి మేసేస్తాయి. సో, పశువులొచ్చి మేయకుండా మొక్కలు పెరగడానికి మనం ఏ విధానం అవలంబించాలి అన్నది చూసి చెయ్యాలి. మేము మొక్కలేస్తున్నామండి, పశువులు తినేస్తున్నాయండి అని పశువుల మీద నెట్టేయడానికి లేదు. మనము పశువుల నుంచి రక్షింపబడే విధంగా మొక్కలు ఏ విధంగా పెంచగలుగుతామన్నది చూడాలి. యెస్. ఆ మార్గాన్ని చూసి పెంచాలి. మేమైతే క్లియర్‌గా రైతుల దగ్గరికెళ్తున్నాం. ఫార్మ్ హౌస్ వాళ్ళ దగ్గరికెళ్తున్నాం. ఓకే. ట్రైబ్స్ దగ్గరికెళ్తున్నాం. ఎక్కడెక్కడ ఎవరెవరు పెంచగలరో వాళ్ళ దగ్గరికెళ్ళి మొక్కలు నాటించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా కొన్ని రకాల జాతుల చెట్లని ప్లాంటేషన్ చేయొద్దని చెప్పారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది ప్రధానంగా ఈడాకుల పాల, మెడగాస్కర్ ఆల్మండ్, కోనాకార్పస్ ఈ 3 రకాల మొక్కల్ని ఆయన వద్దు అని అనటం జరిగింది. కోనాకార్పస్ ఏం చేస్తదంటే మనకి దాని మీద ఏ పక్షి గూడెట్టదు. ఆ చెట్టు మీదకి ఏ జంతువు, ఏ జీవి ఎళ్ళదు. ఓకే. ఈ చెట్టు ఏం చేస్తదంటే మనకి భూమిలో నీరు ఎక్కడ దొరికితే అంత నుంచి మొత్తం సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడుంటదో ఆ మొత్తం నీటిని లాగేస్తది. దీన్ని దృష్టిలోని తీసుకొని గల్ఫ్ కంట్రీస్‌లో 8 దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఓకే. సో, ఆ నేపథ్యంలో ఇక్కడ కొత్తవి నాటొద్దు అన్నది ఒక మాట. పాతవి కూడా తొలగించాలి. హ్మ్. అయితే ప్రతి ప్లాంట్‌కి ప్రత్యామ్నాయంగా ఒక 5 ప్లాంట్స్ నాటి ఆటిలనేమో ఒక 5 ఏళ్ళు పెరిగిన తర్వాత ఈ ఉన్న వాటిని తొలగించాలి. అలాగే రెండోదేంటి అంటే ఏడాకుల పాల. ఏడాకుల పాలు ఏంటంటే 100 మొక్కల్లోనో, 1000 మొక్కల్లోనో ఒకటుంటే పర్లేదు. కానీ ఈళ్ళు మోనోకల్చర్‌లో ఏం చేస్తారంటే మొక్క పక్కన ఒకటి, మొక్క పక్కన ఒకటి, మొక్క పక్కన ఒకటి పాతేశారు. దీనికి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఆయాసం వస్తది మనుషులకి. అలాగే దీనికి గాల్ అనే ఒక డిసీజ్ వస్తది. ఆ గాల్ అనే డిసీజ్ మనకు అమ్మవారి తెగుల్లాడితే ఒక చెట్టుకొస్తే మొత్తం చెట్లన్నిట్లికి వస్తది. దాని మీద దానికి కిందన వైట్‌గా ఒక పౌడర్ లాంటిది రాలుతది. దానివల్ల కూడా ఆయాసం వస్తది. కాబట్టి ఈ 2 సమస్యున్నది. ఆ మూడోది మెడగాస్కర్ ఆల్మండ్. అది కూడా మనకి విదేశాల నుంచి పశువులు మెయ్యవని తీసుకొచ్చారు. పశువులు మేయకుండా, పశువులకు ఉపయోగపడకుండా, మనుషులకు కూడా ఉపయోగపడకుండా ఉండే మొక్కలు మనకెందుకు? మనం పశువుల నుంచి రక్షణ కల్పించి అది పెద్దదయ్యి ఆక్సిజన్ ఇచ్చేటట్టు, CO2 తీసుకునేటట్టు ఉండాలి గానీ, మనకి ఉపయోగపడని, జీవరాశికి ఉపయోగపడని చెట్లను తీసుకొచ్చి పాతడం వల్ల అన్ని రకాల జీవులకి నష్టం వాటిల్తది. కాబట్టి ఆ చెట్లను కావాలి, వద్దు అనే 2 రకాల మనుషులు ఉన్నారు. కానీ ఒకటే ఆలోచన చేయాలి. మన దేశంలో ఉన్న అమోఘమైన వృక్ష సంపద ఉండగా యెస్. మనం విదేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? విదేశాల నుంచి వచ్చే చెట్లకి ఏదైనా జబ్బొస్తే, ఆ జబ్బు నుంచి నివారణకు మనం ఏం చేయాలి? మళ్ళీ విద్య మొన్న మొన్న నేను ఒకసారి ఏంటంటే, ఒక ఇక్కడ సింహాచలం దగ్గర ఎక్కడో ఒక మెడగాస్కర్ ఆల్మండ్ కిందన కూర్చున్నా. ఒక పురుగేదో పడింది, కరిసింది. చెయ్యి వాసిపోయింది. నాకు 5 రోజులు తగ్గలేదు. దానికి ఏ మందు వాడాలో తెలీదు ఎవడికిని. అవును. అలాంటి పరిస్థితుల్లో దాని నుంచి ఇంకో ప్రాబ్లమ్ ఏదన్నా వస్తే, దాని నుంచి మనం వచ్చే ఆ రిప్లికేషన్స్‌ని తట్టుకునే వ్యవస్థ ఎక్కడుంది? అవును. దాని గురించి మనకు అధ్యయనం లేదు కదా! మన దేశంలో చెట్ల మీద సఫిషియెంట్ అధ్యయనం లేదు. లేదు. కాబట్టి మన దేశానికి చెందిన వృక్ష సంపదని మనకి అనాదిగా స్కంద పురాణంలో వ్యాధవేశ్వరుడు రాశారు. ఏమని 23 చెట్లు నాటి ధర్మాన్ని కాపాడండి అని. మరి మనం అందరం దేవుడు, దైవం అని పూజించే మనం ఆ 23 చెట్లు ఎందుకు నాటం? మనకి దేవతా వృక్షాలుగా చెప్పే చెట్లు ఉన్నాయి. మర్రి, రావి, జువ్వి, వేప ఇవన్నీ మారేడు. ఇంత గొప్ప చెట్లు మన దేవతా వృక్షాలు మానుకొని ఇంకో చెట్టు ఎందుకెళ్ళాలి? మేము చెప్పేదేంటంటే మన దేశంలో ఏ ఇంటికాడన్నా పూజ చేస్తే మామిడాకులు తోరణం కడతాం. ఎందుకని? మామిడాకుల నుంచి ఆక్సిజన్ కంటిన్యూగా రిలీజ్ అవుద్ది. సో, ఆ మామిడి తోటలు ఎందుకు పెంచకూడదు? ఈరోజు వైజాగ్‌లో భీమిలి నుండి వైజాగ్ వరకు ఎయిర్‌పోర్టు, గాజువాక, సింహాచలం ఎక్కడ చూసినా సరే ఏడాకులపాలు చెట్లే ఉంటాయి. మొత్తం ఏడోకులపాల, మెడగాస్కర్ ఆల్మండ్ ఇది ఇంకోటేది ఈ ఆస్ట్రేలియా ఇదేది కొనకార్పస్ 9,00,00,000 చిల్లరున్నాయి. అవును. చాలా భోజనం చేస్తారు. వింటరొస్తే ప్రతి పేపర్‌లో కూడా ఈ స్మెల్లొస్తుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలొస్తాయని చెప్పి వార్తొస్తది. కానీ ఇప్పటివరకు మీరు చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా చెప్పారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా మంచి కార్యక్రమాలు. చివరగా ఒక క్వెషన్. అంటే మీ లైఫ్‌లో ఇదొక డైలీ రొటీన్ పర్యావరణ పరిరక్షించడం. నేను కూడా చాలా సార్లు చూసాను. వైజాగ్ నుండి భీమిలి వరకు ఎక్కడికైనా సరే
మీరు అవేర్‌నెస్ చేయడానికి వెళ్తారు పిల్లల దగ్గరికి. అంటే ఈ పిల్లలతో కలిసి మీరు పనిచేస్తున్నప్పుడు, ఈ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అంటే ఆళ్ళు ఈ పర్యావరణం ఒక మొక్క నాటేటప్పుడు అంటే ఒక బాధ్యత మీరు తెలియజేస్తున్నారు. మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్‌గా 25 ఏళ్ల కిందట అంటే 26 ఏళ్ల కిందట వైజాగ్‌లో చాలా విద్యా సంస్థలకెళ్ళాం. ఏ విద్యా సంస్థలో కూడా ఎన్విరాన్మెంట్ ఇదంటే ఖాళీ లేదండి ఎళ్ళండి. ఆళ్ళు ఎడ్యుకేషనే ముఖ్యం అనేవాళ్ళు. అలాంటి టైంలో ఏఎస్ రాజా కాలేజ్‌కెళ్తే వాళ్ళు స్వాగతించి మాట్లాడించారు. పిల్లలతో మాట్లాడడానికి ఎళ్ళినప్పుడు పిల్లలు ఏదేదో మాట్లాడారు. ఆ రోజు మేము మాట్లాడటం మొదలెట్టిన తర్వాత 10 నిమిషాల్లో ఆళ్ళు మాట్లాడటం మానేసి ఆలకించడం మొదలెట్టారు. హ్మ్. పర్యావరణం అనే దాన్ని ఒక భూతం, ఓ బ్రహ్మ పదార్థంలా కాకుండా ఒక కథలా చెప్పడం మొదలెట్టారు. ఓకే. అప్పుడు వాళ్ళంతా అట్రాక్ట్ అయ్యారు. తర్వాత మనం ఎప్పుడెళ్ళినా సరే వాళ్ళ నుంచి మనకొక అభిమానం అన్నది. హ్మ్. మనం కనిపించగానే నమస్కారం పెట్టడం. కనిపించగానే మనతో మాట్లాడటం. సార్ ఇది ఇలాగా, ఇది ఇలాగా అని వాళ్ళు ప్రశ్నించడం. ఒక అభిమానం అన్నది స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాదాపుగా వైజాగ్‌లోనే కాదు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో చాలా విద్యా సంస్థలకెళ్ళటం జరుగుతుంది. ఎక్కడికెళ్ళినా కానీ పిల్లలు రత్నం గారు వచ్చారు అనగానే ఓన్ చేసుకోవడం మొదలెట్టారు. బ్రాండ్ అయిపోయింది. రత్నం గారు అనగానే మొక్కల గురించి చెప్తారు. మన గురించి చెప్తారు. మన భవిష్యత్తు గురించి చెప్తారు. పర్యావరణం గురించి చెప్తారు. మనం పీల్చే గాలిలో 2 శ్వాసల్లో ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాం అంటారు. ఈరోజు ఆక్సిజన్ శాతం ఎంత ఉందంటారు. CO2 ఎంత ఉందంటారు. ఇయన్నీ చెప్తారు అని చెప్పి ఒక ఇదొచ్చి వాళ్ళన్ని క్వెషన్స్ నేను మరలా ఎళ్ళేటప్పటికి అన్ని క్వెషన్స్ దొంతర పట్టుకొని వస్తారు నా దగ్గరికి. సైన్స్ సబ్జెక్ట్ ఆ! వేరే. ఆళ్ళకి మనం ఎళ్లి 10 నిమిషాలు మాట్లాడతాం. గంట సేపు వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్‌లు చేస్తాం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో ఏమైపోయిందంటే రత్నం గారొస్తే నేను మాట్లాడాలి. నేను కూడా పర్యావరణం గురించి చెప్పాలి అన్నది స్టూడెంట్స్‌లో తయారైంది. ఏ విద్యా సంస్థకు మనం వెళ్ళినా 2-3 అవర్స్‌లో 15, 20 మంది మాట్లాడటం మొదలెట్టారు. ఈరోజు మనం చూస్తున్నాం. చాలా టీవీ ఛానల్స్‌లో పిల్లలు మాట్లాడటం అనేది వస్తుంది. అవును. ఆ వైజాగ్‌లో పిల్లలు ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఎక్కువగా మాట్లాడతారో అది ఈరోజు నేషనల్ గ్రీన్ కార్ప్స్ పుణ్యం అని దేశం అంతా జరుగుతుంది. సో, దేశం అంతా మాట్లాడుతున్న వాళ్ళకి మనం ఇంకా ఇన్పుట్ మెటీరియల్ ఇవ్వగలుగుతున్నాం. ఇవ్వడం ద్వారా ఏమైందంటే వాళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారు. సో, పర్యావరణం అనే దాన్ని ఈరోజు ఓన్ చేసుకోవడం అన్నది రత్నానాథ ఎళ్ళగానే ఇంకా ఓన్ చేసుకోవడం అన్నది స్టూడెంట్స్‌లో కనిపిస్తది. మనం స్కూల్‌కెళ్ళగానే అదొక రకమైన ఆనందం, ఒక హ్మ్. ఆత్మీయత కనిపిస్తది. వాళ్ళు మనల్ని ఎంతో అనుబంధంగా చూస్తారంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌లా హ్మ్. చూస్తారు పిల్లలని. చూసాను భీమిలి స్కూల్‌లో. సో, భీమిలి స్కూల్ అనే కాదు. నేను ఏ మీతో స్కూల్ పాటొచ్చినప్పుడు అదే ఏ స్కూల్‌లో అయినా పిల్లలు నేనెళ్ళానంటే ఇంకా పాఠం లేదు, ఏమి లేదు పర్యావరణమే. ఓకే. నా షర్ట్ కూడా ఈ పర్యావరణానికి రిలేటెడేనా? అంటే యాక్చువల్‌గా షర్ట్ అనేది ఏంటంటే చాలా కాలం కిందట పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దగ్గరికి మేము ఒక 50 మంది వాలంటీర్లు ఎళ్లి ఏదో ప్రోగ్రామ్ చేసి వస్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు అన్నారు, శ్రీరామ్మూర్తి గారు, నారాయణ గారు ఇంకెవరో ఉన్నారు. మీరు 50 మంది యూనిక్‌గా ఉంటే బావుంటది కదా! ఒకటే డ్రెస్ కోడ్ బావుంటది కదా! ఓకే. అంటే నిజమే బావుంటది. అది ఖర్చుతో కూడిన వ్యవహారం కదా! అన్నాను. ఎంత ఖర్చయినా పర్లేదు మేమిస్తాం. హ్మ్. మేము గ్రీన్ క్లాత్ కొనిస్తామని ఒక 500 మీటర్లు గ్రీన్ క్లాత్ కొనేసి ఇచ్చేసారు. ఓకే. ఇచ్చేసి మీకు ఎవరెవరికైనా ఎంతవుతుందో కుట్టించేసుకోండి. ఆ టైలరింగ్ చార్జెస్ కూడా మేమే ఇస్తామని హ్మ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ఇచ్చారు. ఓకే. సో, ఇస్తే ఒక యూనిక్ అట్మాస్ఫియర్ 50 మంది, 54 మంది అవును. కలర్‌తో ఆ రోజుల్లో కనిపించేవాళ్ళం. ఈరోజు అలా తగ్గిపోయి చివరికి ముగ్గురు, నలుగురమే ఉన్నాము. మరలా ఆ స్థాయికి ఈ వ్యవస్థను తయారు చేయొచ్చు. ఖచ్చితంగా. మా సహాయం కూడా ఉంటది. అండ్ తర్వాత నుండి కూడా అది కంటిన్యూ అది చేసి కంటిన్యూ చేస్తున్నాను. నేనింక ఆపలేదు. నేనెందుకంటే మరలా అట్మాస్ఫియర్ తేవాలి. ఆ స్థాయిలో అవును. టీమ్‌ని తయారు చేయాలి. ఆ టీమ్‌ని మళ్ళీ ఒక 50 మంది వాలంటీర్స్‌తో పని చేయాలనే ఆ కోరిక, తపన మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. గ్రీన్ క్లైమేట్, గ్రీన్ షర్ట్. థాంక్ యూ వెరీ మచ్ అన్న. చాలా మంచి ఇన్ఫర్మేషను ఇచ్చారు. తర్వాత మీరు చేసిన పర్యావరణం కోసం మీరు చేసిన కృషి కూడా అది నిజంగా చాలా గొప్పది. క్యాపిటల్ టీవీ ప్రేక్షకులందరూ కూడా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ బసవ. క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ వీక్షకులందరికీ అభినందనలు. ఈరోజు మీరంతా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేస్తుందో అన్నిటి గురించి మీరు క్యాపిటల్ టీవీ ద్వారా చూస్తున్నారు. మీరంతా కూడా ఈ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు మీ మిత్రులకు కూడా దీన్ని షేర్ చేయాలని కోరుతున్నాను.
ఇప్పుడు మనకి ఎన్ని టైగర్స్ ఉన్నాయండి? సీడ్ బాల్స్ అంటారు. 87, 88 ఉన్నాయి సార్. మేము ఏ సీడ్ 87 టైగర్స్ ఉన్నాయి. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి అన్ని కలిపి ఉన్నాయా? ఇండియాలో? ఇండియాలో సార్ మోస్ట్లీ కన్హా, తర్వాత పర్వే. మనం ఎన్నో ప్లేస్ లో వస్తాం. మనమే సార్ టైగర్ చూస్తే ఇవన్నీ దేనికి? 9th కానీ 10th ప్లేస్ లో వస్తాం సార్. ఎందుకంటే మనది మొత్తం అన్ని అనిమల్స్, ఫారెస్ట్ అనిమల్స్ లో ఎక్కడున్నాము? మన ఫారెస్ట్ ఏరియాస్ లో కూడా అదే 7th, 8th సీడ్ విలేజెస్. కొద్దిగా హెర్బివర్స్ తక్కువ సార్. దానివల్ల టైగర్ ఆ తర్వాత ఈ మధ్యలో కొద్దిగా మన అది కూడా కొంచెం డెమాన్స్ట్రేట్ చేసి I do it, sir. It is good time, sir. I give full history of this why we have done. ఇవి స్పారోస్ కోసం మనము ఇవి తయారు చేస్తున్నాం సార్. ధాన్యం కంకుల కారణాలు సార్. ఏంటిది? ఇది సార్, ఇది సీడ్ రాకేస్. కరోనాలో అప్పటి పెట్టడానికి మనం కడతా ఉంటాం. పిచ్చి తోరణాలా? కానీ చాలా ఉడతలు బాధండి శిష్యులు. నాకు పక్షులు కూడా వస్తాయి. వైజాగ్లో 280 ప్లేసుల్లో పిచ్చుకలు తిరిగి రివైవ్ అయ్యాయి సార్. ఇవి ఎక్కడ చేస్తున్నారు ఇవి అవైలబిలిటీ? వైజాగ్లో చేస్తాం సార్. ఇవి సీడ్ ర్యాకిల్స్. సీడ్ రాకీసా? సార్, ఈ సీడ్ ర్యాకిల్ మొలకెత్తుతాయి. ఈ పట్టుకెళ్ళ మంచి బాగుంది ఇది. ఇది కూడా పెట్టచ్చు, ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బాగుంది. ఈ రోజు నుంచి సీడ్ రాఖీలు కట్టమని చెప్పి. ఈ ర్యాకిల్ మొలకెత్తుతాయి సార్. పర్యావరణానికి హాని చేయవు. ఆల్ ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్ లాగా ఫ్రెండ్షిప్ ఆల్ పని చేయొచ్చు కదా. మీరు నక్షత్రాన్ని బట్టి కడతారు. ఏ సీడు ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు. అది కనుక్కోండి, వాళ్ళు పెంచాలి. ప్రతి రక్షాబంధన్ దినోత్సవం రోజున వృక్షాబంధనం అని చెప్పేసి మన వైజాగ్లో 132 ఏళ్ళ చెట్టుకి ర్యాకీ కడుతుంది సార్. అవునా? అక్కడ చూడచ్చు సార్. మీకు హౌ మెనీ ఇయర్స్ అది? అది ఇప్పుడు 142 ఉంది. కెన్ యూ హ్యావ్ ఎనీ డేటా ఆఫ్ 100 years ప్లాంటేషన్ ఆంధ్రప్రదేశ్? వర్కౌట్ చేశారా చేయలేదు ఇంకా? సార్ ఇది పిచ్చుక గూడు సార్. మేము సక్సెస్ చేసింది మన రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ ద్వారా. మేము అంతకుముందు చాలా రకాల చెక్కతో చేసాము, కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ పాండే గారితో ఇది చేసిన తర్వాత ఇది 3 అంగుళాలు డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు ఉంటుంది సార్. పిచ్చుక కరెక్ట్గా లోపలికి వెళ్ళి గూడులో పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేసాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు. దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఎక్కడ పెడతారు ఇవి? ఇళ్ళకి మనం వరండాలో పెట్టుకుంటాం సార్. వర్షం వరండాలోనే కాదు, సార్ ఆల్ పబ్లిక్ గార్డెన్స్లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దెమ్. నగర వనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టండి. ఎవ్రీవేర్ పెడితే దాని మీద వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు టోటల్గా. పవన్ గారు, నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్. ఒక సజెషన్ ఏంటంటే, ఇవన్నీ దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్, బాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆల్ నగర వనాల్లో పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకలను కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఎకో సిస్టమ్, దెన్ ఇట్ విల్ వర్క్. మన స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో పంచాం సార్. శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా ఇది ఇలా పెడతారు. ఇది అంతే సార్. దాని కింద దాన్ని కంపు పూర్తి పెడతాం సార్. అది వచ్చి తినే అందులో గుడ్లో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా ఇది ఇలా పెడతారు. ఇది అంతే సార్. దాని కింద దాన్ని కంపు పూర్తి పెడతాం సార్. అది వచ్చి తినే అందులో గుడ్లో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. అంతే. ప్రమోట్ చేయాలి దీన్ని. డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్ అడ్వైజర్ కాదు, మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పని చేయండి. అంతే. ప్రమోట్ చేయాలి దీన్ని. డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్ అడ్వైజర్ కాదు, మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పని చేయండి. అక్కడ చూపించండి.
ఇంకో పక్క ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. మన వాళ్ళు అందరికి కూడా రాఖీలు కట్టడం. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు, కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి. ఎవరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నక్షత్రం, చెట్టు పేరు, విత్తనం పేరు, ఈ రెండే ఉంటాయి. ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి, అదే కట్టండి. దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.